ఒక 11 సంవత్సరాల క్రితం వరకు 100% మీరు చెప్పినట్టు నన్ను నమ్ముకొని నాకు అనుసంధానంగా ఉండేటటువంటి 120 మంది ఆపరేటర్లతోటి మాకు సంబంధించినటువంటి వ్యవస్థే ఉండేది. తర్వాత ఈ కేబుల్ ప్రసారాలు ఎన్లాగ్ అంటే ఈ టెక్నికల్ వర్డ్స్ ఎన్లాగ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం చేసి ట్రాయ్ నిబంధనల ప్రకారం ఎన్లాగ్ ప్లేస్లో డిజిటల్ ప్రసారాలని అనుమతించిన తర్వాత కేబుల్ స్వరూపం మారిపోయింది. ఇవాళ నవ్యతో పాటు ఇలా నవ్య లాంటి చీరాల నియోజకవర్గంలో 11 సర్వీసెస్ ఉన్నాయి. అంటే 11 మంది ఆపరేటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఐపీ స్టేటస్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ ఆర్ ఆపరేటర్, ఎంఎస్ఓ కాదు. అందులో భాగంగా అయితే మెజారిటీ భాగం మన కంట్రోల్లోనే ఉంది. మాకున్నటువంటి ఆపరేటర్స్ సుమారుగా 92 మందికి తగ్గిపోయినప్పటికి కూడా బేస్ మేజరు ఉన్నప్పటికీ చీరాలకు పరిమితమయ్యే ఆ ప్రసారాలు కొనసాగుతుంటే వేటపాలెంలో ఇంతకుముందు మనకు సంబంధించినటువంటి సర్వీసెస్ లేవు. ఆ ఉద్దేశంతో సాంకేతికంగా వేటపాలెం చినగంజాం మండలాన్ని ఉద్దేశించి వేటపాలెం మండలం మొత్తం సుమారుగా వేటపాలెం కానీ చినగంజాం కానీ ఒక 60-70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ కేబుల్స్ వైర్లు లాగటం కానీ అన్ని రకాలైనటువంటి మ్యాండేటరీ పర్మిషన్స్ తీసుకొని సాంకేతికపరమైనటువంటి డివైస్ కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఎలా అయితే చీరాల్లో మనం కేబుల్ ఆఫీస్ హెడ్ ఎండ్ పెట్టామో, కంట్రోల్ రూమ్ పెట్టామో, అదే ప్రాతిపదికన అదే మాదిరిగా వేటపాలెంలో కూడా ఈరోజు కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. చట్ట ప్రకారం అన్ని రకాలైనటువంటి సాంకేతికపరమైనటువంటి హంగులతోటి అలా పెట్టడమే కాకుండా కేబుల్ మరియు ఇంటర్నెట్, ఇంతకుముందు నవ్య పేరుతోటి ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ సర్వీసెస్ని కూడా కేబుల్తో పాటు స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ప్రత్యేకించి గుర్తుపెట్టుకొని వేటపాలెం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ చినగంజంలో కానీ ఈ కేబుల్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇంతకుముందు ఆపరేటర్ ద్వారా ఉండేది. ఒక రకంగా ఆపరేటర్కి సంబంధించినటువంటి చట్ట ప్రకారము విధులు ఏదైతే వాళ్ళు సర్వీసెస్ ఇవ్వాలో లేకపోతే సమాచారాన్ని కస్టమర్స్కి చేరవేయాలో అది ఈ వేటపాలెం ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసు మరియు టెక్నికల్ టీం నిర్వహించడంతో పాటు ఈ ఆపరేటర్ల స్థానంలోనే ఇంకా ఎక్కువ మందికి బ్రతుకు తెరువు కల్పించే విధంగా ప్రతి 4 రోడ్ల మధ్యలో ఉన్నటువంటి ఎలా అయితే మనం వార్డుల్ని బైఫర్కేట్ చేస్తామో ఈ 4 రోడ్ల మధ్యలో ఉన్న 250 నుంచి 300 ఇళ్ళని ఒక క్లస్టర్ కింద పెట్టి ఒక కోఆర్డినేటర్ని మనం ఎంపిక చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకే ఈ ఆపరేటర్ తాలూకా అన్ని రకాలైనటువంటి బాధ్యతలను అప్పచెప్పి, అంటే ఆర్థికపరమైన బాధ్యతలు కానీ ఆ కోఆర్డినేటర్కి, అలానే రిపేర్ చేసే బాధ్యత కానీ లేదు. కేవలం మన కంట్రోల్ రూము ఆఫీస్ నుంచి ఉన్నటువంటి సమాచారాన్ని ఆ 200 మంది మధ్యలో ఉండే బడ్డీ కొట్టో, ఒక గృహిణి, ఒక అమ్మాయి ఎవరన్నా ఇంట్లో క్వైట్గా మిషన్ కుట్టుకుంటా, లేకపోతే భార్య భర్తలు కొంచెం చదువుకొని 10వ తరగతి వరకైనా సరే చేతి వృత్తి చేసుకున్న వాళ్ళు కూడా ఆ ఇరుగు పొరుగుకి సమాచారం అందిస్తే కూడా వాళ్ళకి 8,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేదానికి ఉంటుంది. ఈ ఆపరేటర్ ప్లేస్లోని కోఆర్డినేటర్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలా వేటపాలెం గ్రామం మొత్తాన్ని సర్వే చేసి జ్యూరిస్టిక్షన్ని బైఫర్కేట్ చేస్తే 14 క్లస్టర్స్ కింద వచ్చినాయి. ఈ 14 క్లస్టర్స్లో 14 మంది ఆపరేటర్లు వస్తారు. ఈ 14 మందికి కూడా కొత్తగా బ్రతుకు తెరువు వస్తుంది. వీళ్ళకి ప్రతి కనెక్షన్కి కూడా ప్రతి నెల ఇప్పుడు ఏదైతే మేము కేబుల్ నెలవారీ రుసుము 222 రూపాయలు, అలానే కేబుల్ మరియు ఇంటర్నెట్ 20 MBPS స్పీడ్ తోటి 333 రూపాయలు, ఇంకొక ప్లాన్లో 444 రూపాయలు కేబుల్ మరియు 30 MBPS స్పీడ్ తోటి ఇంటర్నెట్, అలానే ఓన్లీ ఇంటర్నెట్ 20 MBPS స్పీడ్ అయితే 199 రూపాయలు, 30 MBPS స్పీడ్ తోటి 299 రూపాయలు. అంటే మీకు అర్థమేంటి ఈ రేట్లు? కేబుల్ నెలవారీది 322, కేబుల్ అండ్ ఇంటర్నెట్ బేసిక్ ప్లాను 333,
కేబుల్ అండ్ ఇంటర్నెట్ 30 MBPS 444, ఓన్లీ ఇంటర్నెట్ 20 MBPS 199, ఓన్లీ ఇంటర్నెట్ 30 MBPS 299. ఇది మన ప్రాంతంలో కాదు కదా, భారతదేశంలో కూడా ఎక్కడా లేని రేట్లు ఇవి. ఇందులో ఇంకా అదనంగా కేబుల్కి సంబంధించినటువంటి సెట్ ఆఫ్ బాక్సు, ఇంటర్నెట్కి సంబంధించినటువంటి రోటరు, మీ ఇంటికి వేసే వైర్తో సహా ఫ్రీ. కేవలం ఆ రోజు వచ్చి ఇన్స్టాల్ చేసినటువంటి టెక్నీషియన్కి మాత్రమే మీరు 500 రూపాయలు ఇన్స్టలేషన్ ఛార్జెస్ కింద ఇస్తారు తప్పితే, అంటే ఆ రోజు ఆ అబ్బాయికి భోజనం లేదంటే ఆ పెట్రోల్ ఖర్చులు వస్తాయి తప్పితే ఒక రకంగా ఈ ఇన్స్టలేషన్ ఛార్జెస్ కింద కూడా రావు. అంటే ఒక పైసా కూడా హిడెన్ ఛార్జెస్ లేకుండా సెటప్ బాక్స్ ఫ్రీగా ఇచ్చి, ఇంటర్నెట్కి సంబంధించినటువంటి రోటర్ ఫ్రీగా ఇచ్చి, మాకు ఏదైతే మా పైన ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా, శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఏ రేట్లకైతే ఈ సర్వీసెస్, అంటే ఇంటర్నెట్ అంటే బ్యాండ్ విడ్త్ అంటారు, కేబుల్కి సంబంధించి అయితే ప్రోడక్ట్ తయారు చేస్తారు కదా, రకరకాల సీరియల్స్, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడు. జీ అని, సన్ నెట్వర్క్ అని, ఇలా ఏడు ఉన్నాయి భారతదేశంలో ప్రముఖంగా. వాళ్ళ దగ్గర మేము కొనాలి, వాళ్ళకి ఇచ్చే డబ్బులు. అలానే మేము పెట్టిన ఆపరేటర్ ప్లేస్లో కోఆర్డినేటర్ కూడా ప్రతి కనెక్షన్కి మేము 50 రూపాయలు ఇస్తాం. వాళ్ళకి ఎంతో కొంత 7 నీళ్ళ చన్నీళ్ళు తోడు పేదోళ్ళకి వాళ్ళ బ్రతుకుదేరు. కేవలం ఇంట్లో కూర్చొని వాళ్ళు సర్వీస్ చేయాల్సిన అవసరంలా, ఇళ్ళకి తిరిగి ప్రచారం చేయాల్సినటువంటి అవసరంలా. ఒకరిని కడుపు కొట్టి ఒక ఆపరేటర్ అది తీసేసి మాదేయండి, ఈ అనారోగ్యకరమైనటువంటి వాతావరణం వైట్గా ఇంట్లో కూర్చుంటే వెళ్ళి ఇలా కొత్తగా ఓపెన్ చేశారు, మీరు ఇష్టం ఉంటే వేసుకోండి అని ఒకసారి చెప్తారు. ఏదైనా ఉంటే వాళ్ళని సంప్రదించవచ్చు, లేకపోతే మా ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చినా కానీ దగ్గర ఉంటే. ఇది ఒక పెద్దగా ఆర్థిక పరమైనటువంటి లాభాపేక్ష లేకుండా సేవని పేరు పెట్టలేము, ఎందుకంటే ఎంతో కొంత డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి. ఈ తీసుకునే డబ్బులు మా ఆఫీస్ మెయింటెనెన్స్, మేము ఈ ప్రోడక్ట్ తీసుకునేటటువంటి టెక్నికల్ ప్రోడక్ట్ తీసుకునేటువంటి వాళ్ళకి కట్టడం, ఈ కోఆర్డినేటర్ తప్పితే అర్ధనా పైసా కూడా ఇందులో మాకు మిగిలేదానికి అవకాశం లేదు, నష్టం కూడా రాదు. ఇది ఇచ్చేది. ఇది డైవర్సిఫై అవుతా ఉంది. ఈ క్రమంలో ఇది ప్రపంచంలో ఎప్పుడు ఎటు పోద్ది అనేది ఎవడో ప్రెడిక్ట్ చేయలేడు. కొత్త సాంకేతిక పరమైనటువంటి దీన్ని కనిపెట్టినప్పుడు కాంపిటీషన్ ఉంటుంది, టెక్నికల్గా కూడా అప్గ్రేడ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా 6గురిని అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని, టెక్నికల్ టీమును కూడా కొత్తగా 3 నెలల క్రితం రిక్రూట్ చేసి, ఏదైతే మీరు కంప్లైంట్స్ చేస్తారో 9703712999 నెంబర్కి, ఆ కంప్లైంట్ వచ్చిన మరుక్షణమే 2 నుంచి 4 గంటల లోపు విడి రోజుల్లో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు 24 గంటల లోపు ఈ రెక్టిఫై చేయకపోతే మీరు ఆ రోజు ఆ నెల బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఇంటర్నెట్కైనా సరే కేబుల్కైనా సరే. అంటే దాని అర్థం ఏంటంటే మేము నిజాయితీగా సర్వీసు మా టీం ద్వారా అందిస్తాం అనేది. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు కేబుల్ అంటే ఇది కృష్ణమోహన్ ఉంది, ఇందులో ఏదో కోట్లు వస్తాయి, మొత్తం ఇందులో కోట్లు ఏమి రావు, బ్రతుకు తెరువు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇందులో నేను లాభాపేక్షకు పెట్టలేదు, ఎందుకంటే ఒక 15 సంవత్సరాల క్రితం 120 మంది ఆపరేటర్లు వాళ్ళ షెల్టర్ కోసం నా దగ్గరికి వస్తారు, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి నేను ఇందులోకి వస్తే డిఫాల్ట్గా దీంట్లో కొనసాగ తప్పదు, ఎందుకంటే మనది వార్తలు ఉంటాయి, అనేక రకాల మంది బ్రతుకు తెరువు ఉంటుంది, ఎవడో వచ్చి మళ్ళీ ఇలా డిస్టర్బ్ చేస్తుంటాడు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇందులో 10 మందికి సంబంధించినటువంటి ప్రయోజనం, సమాచారం చేరవేయటం తప్పితే ఆర్థికపరమైనటువంటిది చాలా తక్కువ ఉంటుంది. వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని, నాకు సంబంధించి ఎవరున్నా, నాకు సంబంధం లేకపోయినా, సామాన్యులైనా సరే, ఇది ఒక మంచి వ్యవస్థ, దీన్ని ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాలని చెప్పి, మీకు ఏ రకమైనటువంటి అనుమానాలున్నా, సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులున్నా మీరు ఆ 9703712999 కానీ, లేకపోతే దగ్గరగా ఏదైనా రైల్వే స్టేషన్కో అటు ఇటు స్కూల్కి వచ్చేటప్పుడు, ఆఫీస్కి వచ్చినా మీ సమస్యల్ని నివృత్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. మేము ప్రత్యక్షంగా ఇందులో భాగస్వామి అయినప్పటికీ కూడా డే టు డే యాక్టివిటీస్ని ఇందులో నాతో పాటు అనుసంధానంగా మాకు భాగస్వాములుగా ఉన్నటువంటి మా సోదర సమానులు గ్రగోరి గారు కానీ, ఇంకొక మిత్రుడు సోదరుడు శ్రీహరి గారు కూడా ఇందులో అఫీషియల్గా భాగస్వాములు కాబట్టి వాళ్ళు మీకు దగ్గరగా ఉంటారు. ఏదన్నా వాళ్ళ క్రింద ఉన్నటువంటి స్టాఫ్ తోటి, టీమ్ తోటి వీటిని మీకు ఎలాంటి అంతరాయం లేకుండా అందించడం జరుగుతుంది. అలానే ఇప్పుడు ఏదైతే పెట్టి రేట్లు పెట్టామో అతి తక్కువ రేట్లు 222, 333, 444, అంటే 222 వచ్చి ఓన్లీ కేబుల్, 333 వచ్చి కేబుల్ ప్లస్ ఇంటర్నెట్ బేసిక్, 444 ఇవన్నీ కూడా లాంగ్ టైం కంటిన్యూ అవుతాయి. ఇవాళ ఏదో ఓపెన్ చేసాం 3 నెలలకి 6 నెలలకి తీసేస్తాం అనేది లేదు. ఎంత నష్టం వచ్చినా సరే వీఆర్ విత్ స్టాండ్ ఫర్ దిస్ రేట్స్.
అందువల్ల దీన్ని వినియోగించుకుంటారని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు నాతో పాటు పెద్దలు మాకు ఆప్తులు మాజీ సర్పంచ్ షమీం గారు, అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి మన మునగపాటి వెంకటేశ్వర గారు, మన వేటపాలెనికి వైస్ ప్రెసిడెంట్ అనే కాకుండా అంతకు మించి ఈ ప్రాంతానికి సేవలు చేసినటువంటి వ్యక్తి, ఇంకా సుధీరు, మన దార్ల శాస్త్రి గారు, మన షబ్బీరు, మళ్ళా సుబ్బారావు గారు, ప్రతి సుబ్బారావు గారు, గోవర్ధన్ గారు, ఇంకా చాలామంది వచ్చారు. మా బుజ్జమ్మ వీళ్ళందరి సమక్షంలో దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. మీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.